హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఆల్. 7 years మనం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా పిఎంసి. ఇది 7th యానివర్సరీ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇది చాలా అద్భుతమైన దినం, ఎందుకంటే 7 years కంప్లీట్ చేయడం అన్నది ఇట్స్ ఎ వెరీ రిమార్కబుల్ మైల్ స్టోన్. మరి ఈ 7 years కంప్లీట్ చేసిన సందర్భంలో మనం ప్రతి ఒక్కరిది ఎక్స్పీరియన్స్ మనం తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ చంద్ర గారితో మాట్లాడమని కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం సక్సెస్ఫుల్గా 7th ఇయర్లోకి అడుగుపెట్టినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సక్సెస్ ఏంటంటే ఏ ఒక్కరితో జరిగిన విజయం కాదు కదా, అది మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు సమిష్టి కృషితో మనం పిఎంసిని ఇంత అద్భుతంగా మనం ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం. అలాగే మనకి సహకరిస్తున్న మన పిరమిడ్ మాస్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా మనందరూ కూడా ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రామరాజు గారిని 7th యానివర్సరీలో మీ యొక్క అనుభవాలు. హలో మాస్టర్స్, గుడ్ ఈవినింగ్. పత్రిక స్టార్ట్ చేసినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్టార్ట్ అయ్యి ఒక 32 సంవత్సరాలుగా ఎంతో ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఊరూరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇంట్లో వంట చేసి భోజనం చేయించి అలా స్టార్ట్ అయినటువంటి ఈ విప్లవం ఇప్పుడు కొన్ని కోట్ల మందికి రీచ్ అయింది. కానీ మనం ఈ కరోనా కారణంగా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి దీని ద్వారా మనం ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా మన ఈ యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది. అలాగే ఇప్పటి వరకు నాకు తెలిసి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎంత వర్క్ చేసిందో మన యూట్యూబ్ ఛానల్ వచ్చినటువంటి ఈ 7 yearsలో దగ్గర కొన్ని కోట్ల మందికి రీచ్ అయ్యాము. ఇప్పటికీ ఆ వ్యూస్ చూస్తే దగ్గర 152 దేశాల్లో వాళ్ళు మనం చూస్తున్నారు. అందులో 38 కంట్రీస్ అయితే చాలా బ్రహ్మాండంగా మన ధ్యానాన్ని రీచ్ చేయగలిగాము. ధ్యానము, సాకారము, మరి పిరమిడ్ శక్తిని గురించి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక శాటిలైట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దాన్ని సాకారం చేస్తున్నటువంటి మన పిరమిడ్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు. సో ఈ 7 years కంప్లీట్ చేసినట్టు మన యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు. సో దీన్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ పేరున ఇందులో పనిచేసిన మొదటి నుంచి ఇంతవరకు చాలామంది మాస్టర్స్ ఎన్నో రకాలుగా వాళ్ళు సమయాన్ని, కాలాన్ని, వాళ్ళ యొక్క ధనాన్ని వెచ్చించి ఈ ఛానల్ని నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. అకౌంట్స్ హెడ్ సింహాచలంగా అని పిలుస్తున్నాను. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. ఈ సంస్థలో నేను చేరి 2 సంవత్సరాలు అయింది. మెడిటేషన్ మీద అనుభవం లేదు కానీ నాకు, కాకుంటే కంపెనీ గ్రోత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 5వ సంవత్సరం యాన్యువల్ సెలబ్రేషన్స్ తర్వాత చాలా గ్రోత్ అన్నది ఉంది. యూట్యూబ్లోనైతేనేమి, ఫేస్బుక్లోనైతేనేమి, మాస్టర్ల సపోర్ట్ అయితేనేమి, చాలా ఈ మన పిఎస్ఎస్ఎం అన్నది చాలా ముందుకి గ్రోత్గా వెళ్తుందనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలాగే చక్కగా అన్ని టీంల నుంచి సపోర్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ అందరికీ ఇంకా మంచి గ్రోత్ని మనం ఎదగాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లాట్. డిజిటల్ డిపార్ట్మెంట్ నుంచి సంతోష్ గారు వచ్చి తన ఒక అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ అండ్ లక్ష్మీ మేడం గారికి. ఒకటేంటంటే మనలో చాలామంది ఇక్కడ శాటిలైట్ ఛానల్స్లో చేసిన వాళ్ళు ఉన్నారు. శాటిలైట్ ఛానల్లో టైంకి శాలరీ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. 7 సంవత్సరాల నుంచి టైంకి శాలరీ ఇస్తూ ఆఫ్టర్నూన్ లంచ్ పెడుతూ చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. సో ఇలాగే ఇంకెన్ని యానివర్సరీలు చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం మార్కెటింగ్లో కూడా మరి ఎంతో అభివృద్ధి మనం చూస్తాం లాస్ట్ 1.5 year 2 years నుంచి. సో ఈ సందర్భంగా మరి భావరాజ్ చలపతి గారు, మనకు తెలిసింది ఒక్కటే, పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పక్కన పత్రిజీ గారు ఇది మనకి వెనకాల కనపడుతూ ఉంటుంది. ఆ పాజిటివ్నెస్ మనం పని చేసుకుంటూ వెళ్దాం. ఇంకో ఎన్నో మనం చెప్పలేనన్ని యానివర్సరీలు మనం జరుపుకుంటాం, మనందరం కలిసి ఉంటాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన జనార్దన్ గారు మరి మనతో పాటు ఉన్నారు. ఆయన ఒక మాటల్లో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాద పద్మాలపై శిరస్సు వంచి అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. ఎందుకంటే మనకు ప్రపంచంలో ఉన్నటువంటి బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మించిపోయి ఈ పిఎంసి ఛానల్ అనేది ఒక అద్భుతమైన స్థాయిలో ఉంటుందని స్వయాన పత్రిజీ మహారాజు అన్నటువంటి ఈ విషయం జరుగుతుందా లేదా? జరిగి తీరుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే శాకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఇది జరిగి తీరుతుంది. ఎంతో మార్పులు వస్తున్నాయి. అది అక్షర సత్యం. పత్రి మహారాజ్ ఎవరో కాదు, నేను ఇవాళ చెప్తున్నాను. మూల చైతన్యం.
నిరాకారుడు నిర్గణుడు ఎవరైతే అంటున్నామో ఆ మహానుభావుడే పత్రిజీ. ఇది నేను తెలుసుకున్న సత్యం చెప్తున్నా ఈరోజు. కాబట్టి పిఎంసి ముందుకు వెళుతూ అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటుంది. పిఎంసి అంటే జాబ్ గురించి పరిగెత్తుకు రావాల్సినటువంటి స్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ మహానుభావంతో నేను ఉన్నటువంటి నాకు చెప్తున్నాను. అలాంటి గొప్ప పిఎంసి ఇలా చేయడం మన అదృష్టవంతరం. నిజంగా మీరు ఏదన్నా అనుకోండి, పిఎంసీలో డ్యూటీ చేయడమే అదృష్టం. కాబట్టి ఇది దినదిన అభివృద్ధి చెందుతూ ఒక అద్భుతమైన స్థితిలో ఉండి అది దానికి ఎలాంటి డౌట్ లేదు, పెరిగి బీబీసీని దాటిన స్థితి రాబోతుంది. థ్యాంక్ యూ. రవిశంకర్ గారు ఉన్నారు. ఆయన కూడా మార్కెటింగ్లో మరి ఎంతో అద్భుతంగా సర్వీసెస్ అందిస్తున్నారు. సో ఆయన మాటల్లో. అందరికీ నమస్కారం. పత్రిజీ అంటే పిఎంసి, పిఎంసి అంటే పత్రిజీ. పత్రిజీ యొక్క ప్రతిరూపం పిఎంసి, అంటే పిఎస్ఎస్ఎంకి మౌత్ పీస్ అనేది పిఎంసి. మరి పిఎంసిని చాలామంది గురువుగా భావిస్తూ మరి ఎంతోమంది ధ్యానంలోకి వస్తున్నారు. పిఎంసియే గురువు, ఎందుకంటే ఎంతోమంది పిఎంసి మరి చూసి కొత్తగా ధ్యానంలోకి రావడమే కాకుండా ఇంకా మరి వాళ్ళ ద్వారా ఎంతోమందిని ధ్యానులుగా తయారు చేస్తున్నారు. పత్రిజీ గారు ఉన్నప్పుడు జరిగిన ధ్యాన ప్రచారానికి 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు ప్రచారం ఈ పిఎంసి ద్వారా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన దేహపరంగా లేకపోయినా కూడా ఆ చైతన్యపరంగా అందరినీ నడిపిస్తున్నారు. అది దానికి పిఎంసి అనేది అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అది ఎంతో చేస్తూ ఉందన్నమాట. ఇక చెప్పనలవి కాదు, పిఎంసి చేసే వరకు మొత్తం అంతా జగత్ అంతా నిండిపోయి ఉంది ఇప్పుడు పిఎంసి అనేది. సో అంతగా పిఎంసి ఇప్పుడు నిండిపోయిందంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా చెప్పనలవి కాదు, దీని యొక్క పాత్ర అనేది చాలా చాలా విశిష్టమైన పాత్ర వహించబోతూ ఉంది. ఇప్పటికే వహిస్తూ ఉంది, ఇంకా వహించబోతూ ఉంది. ఇంకా మరి ఎంతోమందిని ధ్యానంలోకి ఖచ్చితంగా ఇది ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, మరి అహింసా జగత్తు, పిరమిడ్ జగత్తుని సాకారం చేయడంలో ప్రముఖ పాత్ర కాదు ముఖ్య పాత్ర వహించి డెఫినెట్గా ఎంతో ఎత్తుకి ఎదుగుతుంది. పత్రిజీ గారు మరి దీన్ని నడిపిస్తారు, ఆయన చైతన్యం నడిపిస్తూ ఉంటుంది. మనం నిమిత్త మాత్రంగా ఇక్కడ పనిచేసి దీని విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా దీని గుర్తు ఎరిగి దీని విలువ ఎరిగి ఎప్పుడైతే మనం జాగ్రత్తగా మన పాత్ర మనం ఇక్కడ కర్తృత్వ భావన అది లేకుండా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం మనం. కాబట్టి ఇది పిఎంసి అనేది మనతో చేయించుకుంటుంది, పత్రిజీ గారు మనతో చేయించుకుంటున్నారు. మనం ఇక్కడ చేసేది చాలా 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 మైన్యూట్. ఇందాక చలపతి గారు కూడా చెప్పారు, ఆయన నడిపిస్తున్నారు ఒక శక్తి, అదృశ్య శక్తి. ఆ శక్తి ముందు ఏదైనా సరే దాసోహం అనాల్సిందే, మరి ఆ విధంగా నడవాల్సిందే. ఎందుకంటే అంత ఆవశ్యకత ఉంది. ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయి యుద్ధ వాతావరణం నెలకొనే ఉంది. ఒక పిరమిడ్ అనేది గొప్ప ఒక శక్తిమయం, ఒక శక్తి క్షేత్రం. అలాంటి శక్తి క్షేత్రంలో మనకి ఏదైనా సాధ్యం, సుసాధ్యం, చాలా చాలా సర్వసాధారణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి పిఎంసికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు ఒకసారి 3 సార్లు జై హో పత్రిజీ అనుకుని మన కేక్ కటింగ్ చేద్దాం. ఓకే, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఓకే, ఇప్పుడు మన కేక్ కటింగ్ చేసుకుందాం. Non-stop clapping. Non-stop clapping.